హలో ఫ్రెండ్స్, మళ్ళీ మీ ముందుకు ఒక కొత్త ఛాలెంజ్తో వచ్చేసాము. ఇవాళ ఛాలెంజ్లో ఎప్పటిలాగిన నేను మా అబ్బాయి చూస్తున్నారా, జోలో చిప్స్ ఛాలెంజ్ చేస్తున్నాము. చాలా రోజుల నుండి అడుగుతున్నారు, స్కిప్ చేస్తూ వచ్చాము ధైర్యం చాలక నాకైతే. ఇప్పుడైతే చేద్దామని డిసైడ్ చేసుకున్నాము. అయినా ఫ్రెండ్స్, ఇది అసలు ఎక్కడ దొరకలేదు. మేము మిర్యాలు కూడా మందే ఎతికినాం, దొరకలేదు. మీషోలో కూడా దొరకలేదు, ఓన్లీ అమెజాన్లోనే దొరికింది ఇది. సరే అని తెప్పించాము. ఇవాళైతే ఛాలెంజ్ చేస్తున్నాము. ఇది అంటే మేము వీడియోలు చూసినంత వరకైతే ఫుల్ స్పైసీగా ఉంటుందని అయితే చూసాము. చూద్దాం, ట్రై చేద్దాము. అలాగే ఐస్ క్రీమ్ పెట్టుకున్నాము, చాక్లెట్స్ పెట్టుకున్నాము, కూల్ వాటర్ కూడా తెచ్చుకున్నాము. వీడియోలు చూసినంత మాత్రం భయం వేస్తుంది. చూద్దాం, ట్రై చేస్తే అర్థమవుతుంది కదా ఎలా ఉందో. స్టార్ట్ చేద్దాం మరి. ఓకే, భయం వేస్తుంది ఫ్రెండ్స్, నిజంగా నాకైతే. కట్ చేద్దామా, వస్తుందా? అయితే ఇది తిన్న వెంటనే కారం వేయదంట. వచ్చేసిందా నీకు? అంతేనా? ఇందులో ఒక్కటే ఉందా? ఒకటే ఉంటుంది. అంతేనా? చిన్న పీసే కానీ తిన్న వెంటనే కారం ఉండదు. ఓకే, ఒక 5 minutes ఏమో ఆగినాక కారం వేస్తుందంట. చూడండి, ఇందులో ఎంతనే ఉంది చిన్నగా. చూద్దాం, ఇది ఎలా వస్తుందా? ఇంకా ఉంది చూడు, ఇట్లా ఎడ్జ్కి ఉందా? లేకపోతే ఇక్కడ ఓకే. అబ్బో, ఘాట్ అయితే భయంకరంగా ఉంది. నాకైతే భయం వేస్తుంది ఫ్రెండ్స్, నిజంగా. ఈ ఒక్కటి తింటే కారం అవుతుందా? అవును, చూద్దాం ఫ్రెండ్స్. అసలు నాకైతే నమ్మబుద్ధి కావట్లేదు. నాకైతే అసలు అంత కారము ఏమో తినంగానే ఉండదంట ఫ్రెండ్స్. ఒక 2 minutes అట్లా ఆగాలంట, ఆ తర్వాత ఫుల్ కారం వేస్తుందంట. చూద్దాం మరి. వచ్చింది. ఈ ప్యాకింగ్ ఇంత గట్టిగా ఉంది అసలు. ఒక్కటే ఉంది. నాది ఎరిగింది. నాది కూడా ఎరిగిందా? నీకు ఫుల్ ఉందిరా, నాది ఇరిగి ఇక్కడ. చూడండి ఫ్రెండ్స్, ఇందులో అయితే ఏం లేదు, ఇంత మాత్రమే ఉంది, ఒక పీస్ మాత్రమే ఉంది. నాదైతే ముక్కలు అయింది. స్మెల్ అయితే భయంకరంగా. దీని మీద కారం చల్లుంది, మసాలా అంతే. ఇదిగో ఫ్రెండ్స్, నాది ఇది కొంచెం విరిగిపోయింది. సేమ్ నాది కూడా అమ్మా. అవునా? లేదు ఇందులో ఏం లేదు. అమ్మో, తమ కారం చల్లేసింది ఫ్రెండ్స్. ఇది మాత్రం ఇంతే ఉంది. ఇది తింటే అసలు ఆగలేనంత కారం అంట. చూద్దాము, తిందామా? తిందాం. దాని స్మెల్ చూస్తుంది, చాలా భయంకరంగా ఉంది కదా. వాటర్ తీసి పెట్టు. ఓకే, తింటున్నాం. తినగానే కాదంట, చిన్న పీస్ తింటున్నా ఫస్ట్. తినగానే కాదేంటి ఫ్రెండ్స్, అర్థమవుతుంది. తిన్నాము. ఒక్క నిమిషం. ఇప్పటివరకు అయితే ఏం లేదు, లైట్గా నార్మల్ ఉంది. అందులో ఫ్లాష్ ఆన్ చేయమ్మా. లైట్గా అయితే అవుతుంది కారం. వాటర్ తాగు. వాటర్ తాగు. నా కారం ఎక్కువైతే ఎక్కిళ్ళు వస్తాయి. కారం అయితే ఉంది. మరీ అంతా అంటే ఇంకా ఏం లేదు నన్ను అడిగితే. చూద్దాం, ఇంకా ఆగాలంట కదా. నాకు ఎక్కిళ్ళు వస్తాయి ఫ్రెండ్స్, కారం ఎక్కువైతే, బాగా ఎక్కువైతే. ఎందుకంటే పెప్పర్ టీ తాగుతాం కదా మనం, అది అప్పుడు కూడా ఎక్కిళ్ళు వస్తాయి నాకు. కానీ ఉంది. వల్ల అట్లా నేను చాక్లెట్ తింటున్నా. ఉంది ఫ్రెండ్స్, అవుతుంది. మండుతుంది మొత్తం.
అవుతుంది. నేను ఆపుకుందామని చూస్తున్నా కానీ అవ్వట్లేదు ఫ్రెండ్స్. ఇక నాకు లిప్స్కి కూడా అంటుంది, అది కూడా మండుతుంది. ఆపుకుందామని చూసినా ఆగట్లేదు. మధ్యలో కరెంట్ పోయి వచ్చింది ఫ్రెండ్స్. మేము కట్ కూడా చేయలేదు, అందుకే మీకు చూడండి చీకటి మళ్ళీ వెళ్తూ వచ్చింది. మేము కట్ చేయలేదు అసలు. నాకు ఆ పౌడర్ ఇక్కడ అంటుంది, అది కూడా మండుతుంది. కొంచెం పళ్ళే స్వీట్ తిన్నాం, చాక్లెట్ తిన్నాక ఓకే అనిపిస్తుంది. కానీ ఉంది ఫ్రెండ్స్ కారం మాత్రం. ఆవిడతో మళ్ళీ వచ్చింది కారం. ఉంది ఫ్రెండ్స్, ఫుల్ కారం ఉంది. మేము నమ్మలే ఫస్ట్, అంటే ఫస్ట్ యాక్షన్ చేస్తానులేమో అట్లా అనుకున్నాం. తర్వాత భయం అనిపించింది ఉందేమో కారం అని, కానీ ఉంది. ఇప్పటికైతేనే ఉంది. నీకు తగ్గిందా? ఓకే, లోపల అయితేనే ఉంది. ఇంకా వండుతుంది కానీ కొంచెం సెట్ అయినట్టు అనిపిస్తుంది. ఆగితే కారుతుంది నాలుక. మేము ఫుల్ స్పైసీ తింటాం కాబట్టి ఓకే, తొందరగానే మాకు కవర్ అయింది అనిపిస్తుంది. ఓకే, ఇప్పుడు అస్సలు స్పైసీ తినని వాళ్ళకి మాత్రం చాలా కష్టం. ఫస్ట్లో బాగా కాలింది నాలుక, అదంతా అంత మండింది, నోరైతే మండుతుంది. ఇక్కడ అంటింది నాకు పౌడరు, అది ఓకే. నోట్లో అయితే కొంచెం పర్లేదు, తగ్గింది. అసలు కారం లేకుండా సపసప తింటారు చూడండి, వాళ్ళకంటే చాలా కష్టం, భరించలేరు. మాకైతే ఓకే, అందరికంటే మేము పర్లేదు అనిపిస్తుంది. నేను వీడియోస్ చూసాను, అసలు భయంకరంగా చేశారు. అమ్మో ఇంత కారం ఉంటుందా అని నాకు కూడా భయం వేసింది చాలా. కానీ ఓకే, ఒక చాక్లెట్ తినగానే కవర్ అయిపోయింది. అది కూడా ఒక్కటే ఇంత కారం ఉందంటే మన లేస్ ప్యాకెట్ లాగా ఉంటే ఒక్కటే ఫ్రెండ్స్, ఇది ఒక్కటే. అసలు కాసేపులో నాకు ఎక్కిళ్ళు వచ్చేసాయి. నాకు ఎక్కిళ్ళు ఎప్పుడు వస్తాయంటే ఫుల్ కారం తింటా, కానీ నేను పెప్పర్ ఉంటుంది కదా, పెప్పర్ టీలో వేసుకొని ఎప్పుడన్నా తింటే అది ఎక్కువ అయితే నాకు వస్తాయి ఎక్కిళ్ళు. అలాంటిది ఇప్పుడు వచ్చినాయి అంటే ఆ రేంజ్లో ఉందన్నట్టు కారం. ఓకే, కాకపోతే అంటే మేము కొంచెం మళ్ళీ స్పైసీ తింటాం కాబట్టి ఓర్చుకోగలుగుతున్నామేమో. ఒక చాక్లెట్ తిన్నాకైతే మాకు సెట్ అయింది, కొంచెం ఓకే అనిపిస్తుంది. అంటే వేస్తుంది వాటర్ తాగినా ఐస్ క్రీమ్ తిన్నా కానీ ఆగలేదు. చాక్లెట్ తింటూ ఉంటే ఒక చాక్లెట్ మొత్తం తిన్నాక ఇప్పుడు కూడా లైట్ ఉంది కాబట్టి మేము స్పైసీ తింటాం కాబట్టి ఓర్చుకోగలుగుతాను. ట్రై అయితే చేయకండి ఫ్రెండ్స్, ఎందుకైనా మంచిదే. ఎందుకంటే అస్సలు స్పైసీ తినని వాళ్ళు మాత్రం అస్సలు ట్రై చేయకండి. ఓకే ఓకే ఫ్రెండ్స్, కారం కూడా ఆగిపోయింది నాకైతే. కాకపోతే కొంచెం మండుతుంది అంతవరకే, కారం అనేమి అనిపించలేదు, నాలుక మండుతుంది. ఓకే ఫ్రెండ్స్, మీరు కోరిన జోలో చిప్స్ ఛాలెంజ్ అయితే చేసేసాము. ఇదంతా క్లీన్ చేసి పనిష్మెంట్ ఏం లేదు, ఇంకసారి పనిష్మెంట్ ఏం లేదు ఫ్రెండ్స్, ఓన్లీ కామెంట్ చదవడమే ఉంది. ఎందుకంటే ఇందులో ఎవరు విన్ ఎవరు అట్లా ఏం లేదు కదా. ఓకేనా ఫ్రెండ్స్, చిట్కలో వచ్చేస్తాం ఇదంతా క్లీన్ చేసి కామెంట్ చదవడానికి. హలో ఫ్రెండ్స్, వచ్చేసినాం. జోలో చిప్స్ అయితే తిన్నాం. అంత కారం అయితే అనిపించలేదు ఫ్రెండ్స్. ఫస్ట్ అనిపించినాయి అంటే తినగానే అనిపించింది, ఎక్కిలు కూడా వచ్చినాయి కదా నాకు.
తర్వాత ఒక చాక్లెట్ తినగానే Set ఓకే సెట్ అయిపోయింది. అంటే లోపల లైట్గా మండుతుంది. అంత మరి కొట్టుకునే అంత అయితే రాలే. అంటే మనం కారం తింటాం ఎక్కువ కావచ్చు. మిగతా వీడియోస్ చూసేది నేను ఫుల్ భయపడ్డాము ఇదే పొజిషన్ ఉంటుందని. అందుకే ఐస్ క్రీమ్ చాక్లెట్స్ తెచ్చుకున్నాం. కాకపోతే మళ్ళీ మేము అంటే ఒకటి ప్యాకెట్ లో ఒకటి తిన్నాం కాబట్టి ఆ రకంగా ఉందా ఇక ఐడియా అయితే మాకు లేదు. మాకైతే లైట్ గా కారం అనిపించింది. ఫస్ట్ అనిపించింది ఒక చాక్లెట్ తినగానే కవర్ అయిపోయింది. అదైతే నిజం ఫ్రెండ్స్. మేమైతే ఏ యాక్షన్ ఏమీ చేయలేదు. యాక్షన్ చేయలేము. కావాలంటే కారం అవుతుందని యాక్షన్ చేయగలమేమో కానీ కారం తక్కువ అవుతుంది. ఫస్ట్ ఎక్కిళ్ళు వచ్చినాయి ఒకేసారి మండింది. అవును ఒక్కటేసారి మండింది. కళ్ళలో వాటర్ వచ్చినాయి. సరే చాక్లెట్ తిన్నాం కదా వాటర్ చాక్లెట్ తిని సెట్ అయిపోయింది. కొంచెం మనపడం తగ్గిపోయింది అంతే. ఒక స్పైసీ ఫుడ్ తిన్నట్టు అనిపించింది. ఓకేనా ఫ్రెండ్స్. అది కూడా తినంగానే ఏం కాదు ఒక 10 సెకండ్స్ తర్వాత స్టార్ట్ అయింది ఒకేసారి మంట. ఒక్క బైట్ తీసుకోగానే కొంచెం చల్లగైంది. మళ్ళీ ఆగగానే మళ్ళీ కారం అయింది. మళ్ళీ ఇక తింటూ అంత మెల్లమెల్ల తగ్గిపోయింది. అయితే ఇప్పుడు పనిష్మెంట్ అయితే లేదు ఇవాళ. కామెంట్స్ చదువుతాం. లాస్ట్ వీడియోకు 1 hourలో వచ్చిన కామెంట్స్. ఫస్ట్ వచ్చేసి గీతారెడ్డి బసవరెడ్డి గారు. ఫస్ట్ వచ్చేసి గీతారెడ్డి బసవరెడ్డి గారు. ఓకే. హాయ్ జాను హాయ్ అన్న అని పెట్టారు. హాయ్ రా. నెక్స్ట్ పడిగే నిఖిల్ రాజ్ గారు. హాయ్ అండి మీరు మెదక్కి రండి. అమ్మ ఇది నువ్వు చదువు మా తెలుగులో నాకు కష్టమవుతుంది స్లోగా. హాయ్ అండి మీరు మెదక్కి రండి. ఏడుపాయల వనదుర్గా మాత టెంపుల్, 2nd వరల్డ్ ప్లేస్ చర్చి, ఇంకా కీలపోచారం డ్యామ్ చూడవచ్చు. ఇది మెదక్లో ఫేమస్ విజిటర్స్ ప్లేసెస్. ఇంకా రైల్వే స్టేషన్ కూడా చూడవచ్చు. అంటే రైల్వే స్టేషన్ కూడా ఫేమసా అండి? ఓకే అండి చూద్దాం ముందు. అలాగే ఉషా గారు వెల్కమ్ జాను క్యూట్ గర్ల్ లవ్ యూ సూపర్ అని పెట్టారు. థ్యాంక్ యూ అండి. నెక్స్ట్ త్రివేణి గడ్డం గారు ఎందుకమ్మా మెల్లగా తింటున్నావు అని పెట్టారు. జానునా అంతే తింటదండి. చాలా మెల్లగా తింటది. ఇంకా కొంచెం ఛాలెంజ్ అని తిన్నదేమో గబ్బా కానీ చాలా మెల్లగా తింటది. బోయిడి శ్రీనివాస్ గారు హాయ్ జాను అన్నయ్య సూపర్ వీడియో. హాయ్ అండి. హాయ్ అండి థ్యాంక్ యూ. నెక్స్ట్ శ్రీదేవి తోట గారు హాయ్ అమ్మ పర్లేదురా ఫస్ట్ టైం అయినా చాలా బాగా తిన్నావు సూపర్. ఐ లైక్ జాను చాలా బాగా చేస్తున్నారు. నల్లి గోస్ట్ బిర్యానీ చేసామండి. నల్లి గోస్ట్ బిర్యానీ ఆ రోజు చేసినాం కదా నల్లిపొక్క బిర్యానీ దాన్ని అంటారా? నల్లి గోస్ట్ బిర్యానీ చేయండి. రోటి పచ్చడి రైస్ చేయండి ప్లీజ్. మీ ఫ్యామిలీ అంటే మాకు చాలా ఇష్టం. జాను నిధు మీరు ముగ్గురు ఛాలెంజ్ చెయ్యండి. లవ్ యూ ఆల్. ముగ్గురం కలిసి చేయాలా రోటి పచ్చళ్ళు? ఓకే అండి త్వరలోనే చేస్తాము. నెక్స్ట్ వచ్చేసి శ్రీదేవి తోట గారు మళ్ళీ పిజ్జా ఛాలెంజ్ చెయ్యండి. పిజ్జా ఓకే అండి త్వరలోనే చేస్తాము. సునీల్ గారు హాయ్ బ్రో అండ్ జాను హాయ్ అండి ఛాలెంజ్ బాగా చేశారు గుడ్ కీప్ ఇట్ అప్ గాడ్ బ్లెస్ యూ అండ్ యువర్ ఫ్యామిలీ. థ్యాంక్ యూ అండి. నెక్స్ట్ ఉషా గారు లేదండి మీ ఈటింగ్ ఛాలెంజ్ మిస్ అవుతాను అని అలారం పెట్టుకున్నాను. ఓకే అండి థ్యాంక్ యూ అండి. విఆర్ ప్రియా గారు అబ్బా సూపర్ ఐఎమ్ టూ వెయిటింగ్ విత్ జాను అండ్ నిధు. అంతేనా? అందుకే చేపించేసాము. నెక్స్ట్ గుంటపల్లి ప్రసాద్ గారు హాయ్ అని పెట్టారు. హాయ్ అండి. అపూర్వ శెట్టి గారు నైస్ ఛాలెంజ్ అని పెట్టారు. థ్యాంక్ యూ. హాయ్ చెప్తాం. నెక్స్ట్ వచ్చేసి నిఖితా అనుమల అంతేనా? నిఖితా అనుమూల నైస్ ఛాలెంజ్ అని పెట్టారు. థ్యాంక్ యూ. లక్ష్మీ ప్రసన్నవ్ గారు జాను నిధు కాంబినేషన్ సూపర్. అవునా? థ్యాంక్ యూ అండి. ట్రై చేద్దాం అప్పుడప్పుడు వాళ్ళిద్దరిని తీసుకొచ్చి మెల్లమెల్లగా. నెక్స్ట్ ప్రియా గారు జాను బీ ఫాస్ట్ యూ హ్యావ్ టు విన్ ఇంప్రూవ్ టు డు నాట్ గివ్ ఛాన్స్ రే. ఓకే జాను ఉంది. డు నాట్ గివ్ ఛాన్స్ రే. దా ఇక్కడికి దా. ఓకే చెప్పు. ఇంకా దామ్మా ఇంకా దా. నెక్స్ట్ ప్రియాంక సుజిత్ దక్షిత గారు సూపర్ సిస్టర్ నువ్వు చేస్తే చాలా బాగుంది. ఎప్పుడు కెమెరా వెనకే ఉంటావు ఇప్పుడు ముందుకు వచ్చావు నైస్. హాయ్ సుజిత్ హాయ్ దక్షిత అని చెప్పు జాను వీళ్ళిద్దరు మా కిడ్స్. థ్యాంక్ యూ. అక్కడ నేను చెప్పు. హాయ్ సుజిత్ హాయ్ దక్షిత. వినిపిస్తుందా? వినిపిస్తుంది. గట్టిగా చెప్పు. ఇంకా మైక్ ఇవ్వనా? మైక్ ఇప్పుడు చెప్పు. హాయ్ సుజిత్ హాయ్ దక్షిత. ఓకే జాను చెప్పింది మీకు హాయ్.
ప్రియా గారు స్వీట్ ఛాలెంజెస్ వద్దు, షుగర్ వస్తుంది, అలాంటి రిక్వెస్ట్ క్యాన్సిల్ చేయండి అక్క, హెల్త్ ఈజ్ ఇంపార్టెంట్. అవునవును, అసలు ఫస్ట్ స్వీట్ అంటే భయమే. అవును. చూద్దాం. నెక్స్ట్ PLS మ్యాథమెటిక్స్ అంట, నైస్ ఫ్యామిలీ అని పెట్టారు. థ్యాంక్ యూ అండి. షేక్ సమ్రీన్ గారు, హాయ్ అండి, హౌ ఆర్ యూ? జానుకి ఫస్ట్ కదా ఛాలెంజ్, అందుకే అంత హెవీ ఫుడ్ కాకుండా లైట్ ఫుడ్ ఛాలెంజ్ చేయండి, జానునే విన్ అవుతుంది, కీప్ ఇట్ అప్ జాను. అబ్బో నీ మీద చాలా హోప్స్ ఉన్నాయి జాను. చూద్దాం ఒక్క ప్లేట్ పెట్టుకొని కూడా ట్రై చేద్దాం నీతో. సరే ఈసారి సింపుల్గా చూద్దాం. దివ్య తేజస్విని గారు, హాయ్ గుడ్ మార్నింగ్ అని పెట్టారు. హాయ్ అండి, గుడ్ మార్నింగ్. అయిపోయింది. ఓకే ఫ్రెండ్స్, కామెంట్ చదవడం కూడా అయిపోయింది. ఈ వీడియో కూడా టక్క 1 అవర్లో పెట్టేసేయండి. అలాగే ఎలా ఉంది మా ఛాలెంజ్ జోలో చిప్స్ది కామెంట్ చేసేయండి ఫ్రెండ్స్. ఓకే ఫ్రెండ్స్, మీకు మా వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, కామెంట్ చేయండి. వాటి కింద నెక్స్ట్ ఛాలెంజ్లో కలుద్దాం. బాయ్.